జేఈఈ అడ్వాన్స్డ్ 2025లో టాప్ 10లో ర్యాంకులు సాధించిన విజేత ఎప్పుడూ నారాయణే. దేశ రాజధాని ఢిల్లీలో కుంభవృష్టి కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండలు దంచి కొట్టగా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఆ వెంటనే భారీగా వర్షం మొదలైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వరద నీరు నిలవటంతో చెరువులను తలపిస్తున్నాయి. దాంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహిపాల్పూర్ ఏరియాలోని ఓ కూడలిలో వరద నీరు నిలవటంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మహదేవ్ రోడ్, వీడి మార్గ్, నోయిడా సెక్టార్ 11 తదితర ప్రాంతాల్లో సాయంత్రం కుంభవృష్టి పడింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత తీవ్రమైన వర్షపాతం నమోదైంది. 4 గంటల తర్వాత కపషేరా బోర్డర్, ఉద్యోగ్ విహార్ ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని, జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. అటు భారీ వర్షాలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఫుడ్ కోర్ట్ లోకి వరద నీరొచ్చి చేరింది. ఇక మరోవైపు కర్ణాటక, మహారాష్ట్రలోని కోస్తా జిల్లాలో కూడా ఉరుములు, ఈదురు గాలులతో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గోవాతో పాటు మహారాష్ట్రలోని పూణే, రత్నగిరి, సింధుదుర్గ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కర్ణాటకలోని ఉత్తర, దక్షిణ కన్నడ, చిక్కమంగళూరు, ఉడిపి, షిమోగా, కొడగు ప్రాంతాలకు ఐఎండీ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. కేరళలోని 11 జిల్లాల్లో 3 జిల్లాల్లో కాసర్గోడ్, కన్పూర్, కొట్టాయం ఉన్నాయి. అక్కడ ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.